నెక్స్ట్ 196 క్వశ్చన్. యాంట్స్ బైట్. సో యాంట్స్ బైట్ ఇంజెక్ట్స్. సో ఒకవేళ కనుక మనకు చీమలు కనుక ఎర్ర చీమలు కనుక కరిస్తే మనకేమవుతుంది, బాగా నొప్పి రావడం జరుగుతుంది. నొప్పి రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఈ ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో యాసిడ్ ఉంటుంది. ఎర్ర చీమల్ని ఏమంటారు? ఫార్మికస్ అంటారు. ఎర్ర చీమల్ని ఏమంటారు? ఫార్మికస్ అంటారు. సో ఈ ఫార్మికస్ ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో ఉండే యాసిడ్ని ఏమంటారు? ఫార్మిక్ యాసిడ్ అంటారు. ఏమంటారు? ఫార్మిక్ యాసిడ్. కాబట్టి ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో ఉండే యాసిడ్ ఏం యాసిడ్? ఫార్మిక్ యాసిడ్. ఏం యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్. ఎర్ర చీమల యొక్క స్టింగ్స్లో కానీ హనీబీస్ యొక్క స్టింగ్స్లో కానీ ఉండేది ఏ యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి ఈ ఫార్మిక్ యాసిడ్ మన శరీరం యొక్క లోపలి పొరల్లోని కనుక పడినట్టయితే, లోపలి పొరల్లోని కనుక వెళ్తే చాలా నొప్పిగా అనిపించడము జరుగుతుంది. కాబట్టి ఏ యాసిడ్ ఉంటుంది? ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. లిట్మస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. లిట్మస్ లిట్మస్ పేపర్ ఉంది కదా, ఈ లిట్మస్లో మళ్ళీ బ్లూ లిట్మస్ ఉంటుంది, రెడ్ లిట్మస్ ఉంటుంది. బ్లూ లిట్మస్ ఏం చేస్తుంది? యాసిడ్ని రెడ్ కలర్లోనికి మారుస్తుంది. యాసిడ్ని ఏ కలర్లోనికి మారుస్తుంది? రెడ్ కలర్లోనికి మార్చడం జరుగుతుంది. బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ యాసిడ్ టు రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ను రెడ్ కలర్లోనికి మార్చేది ఏంటిది? యాసిడ్. ఇక రెడ్ లిట్మస్ ఏదైతే ఉంటుందో అది బ్లూ కలర్లోని కనుక మారినట్టయితే అదేంటిది? బేస్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది కాదు. లిట్మస్ అనేది ఏ ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నాడు. ఏ ప్లాంట్? లైకెన్ అనే శిలీంధ్రము, లైకెన్స్ ప్లాంట్ నుంచి, లైకెన్ అనే ప్లాంట్ నుంచి ఇది తయారవడం జరుగుతుంది. లైకెన్ అనే ప్లాంట్ నుండి తయారవడం జరుగుతుంది. ఇది ఒక శిలీంధ్రము. నెక్స్ట్ 198 క్వశ్చన్. 198. యాసిడ్ యూజ్డ్ ఇన్ ఐ వాష్. కళ్ళను కడగడానికి ఉపయోగించే యాసిడ్ ఏంటి? కళ్ళను కడగడానికి కార్బోనిక్ యాసిడా, ఎస్టిక్ యాసిడా, బెంజోయిక్ యాసిడా, బోరిక్ యాసిడా? ఆమ్లం ఏంటిది? బోరిక్ యాసిడ్. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కాబట్టి కళ్ళను ఇన్ఫెక్షన్ల నుంచి తగ్గించేందుకోసము కంటిని కడిగే లోషన్లలో దీనిని వాడడం జరుగుతుంది. బోరిక్ యాసిడ్ని వాడతారని సార్ చెప్పిండు కదా అని చెప్పి క్యారమ్ బోర్డు కోసం ఆడేది బోరిక్ యాసిడ్ దీని మీద పోస్తారు కదా, బోరిక్ యాసిడ్ పోసి ఆడతారు కదా, దాంతో ఆ కళ్ళను కడిగినట్టయితే కళ్ళు మొత్తం ఏమవుతాయి? ఖరాబ్ అవుతాయి. వాళ్ళు వాడే బోరిక్ యాసిడ్ వాడతారు కానీ ఎంత తక్కువ క్వాంటిటీ? ఒక పెద్ద గ్లాస్ లోపల చిటికెడు అంటే ఇంత చిన్న చిటికెడు వేస్తే బోరిక్ యాసిడ్ వేసి వాడడం జరుగుతుంది. దాని యొక్క గాఢతను కరెక్ట్గా సెట్ చేసుకొని వాడతారు కాబట్టి మీరు పిచ్చి పనులు చేయకూడదు. ఈ ప్రశ్నకు ఆన్సర్ మాత్రమే గుర్తుంచుకోవాలి. యాసిడ్ యూజ్డ్ ఇన్ ఐ వాష్. కళ్ళను కడగడం కోసం ఏ యాసిడ్ని యూజ్ చేస్తారంటే బోరిక్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 199. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫౌండ్ ఇన్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఏమంటారు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దీన్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఇది ఎందులో ఉంటుంది? ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే మనకు డైజీన్ ట్యాబ్లెట్ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఉండడం జరుగుతుంది. యాంటాసిడ్ ట్యాబ్లెట్లో ఈ యొక్క ఏముంటుంది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఈ డైజిన్ ట్యాబ్లెట్ని ఎందుకు వాడతాము? యాసిడిటీ నుంచి ఉపశమనం కోసము. అంటే యాసిడిటీ కనుక మనకు వచ్చినట్టయితే, కడుపులో యాసిడిక్ నేచర్ కనుక ఎక్కువైనట్టయితే ఒక బేస్ని దీనికి కలపాలి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసము. దానికోసం మనకు అంటే ఏ విధమైన అపాయం లేని మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను ఉపయోగించి తయారు చేసిన డైజిన్ ట్యాబ్లెట్స్ని మనము వేసుకోవడం, డైజిన్ ట్యాబ్లెట్ కానీ సిరప్ను కానీ తాగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ 200 క్వశ్చన్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫౌండ్ ఇన్. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఎక్కడ ఫౌండ్ చేయడం జరుగుతుంది? విండో క్లీనర్లోనా, లైమ్ వాటర్లోనా, సోప్లోనా, లైమ్ జ్యూస్లోనా? ఎక్కడ మనము చూడడం జరుగుతుంది? ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్ ఎక్కడ ఉంటుంది? అది లైమ్ వాటర్, సున్నపు నీరు. ఏంటిది అసలు సున్నపు నీరు అంటే? ఒకవేళ కనుక మనము పొడి సున్నాన్ని తీసుకొని వచ్చి
వాటర్ లోపల కనుక కలిపినట్టయితే, పొడి సున్నాన్ని తీసుకొని వచ్చి వాటర్ లోపల కనుక కలిపితే అప్పుడు మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా! ఈ సొల్యూషన్ ఫామ్ అయిన తర్వాత దీన్ని కొంతకాలం పాటు కనుక మనము దీన్ని కలపకుండా ఉంచితే ఈ మొత్తం సున్నమంతా కింద వచ్చి పైన మొత్తం నీరు తేలుతుంది. ఈ పైన తేలిన నీరును లైమ్ వాటర్ అంటారు. పైన తేలిన నీరుని ఏమనాలి? లైమ్ వాటర్ అనాలి. ఇందులో ఉండేది ఏముంటుంది? కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH టేకెన్ ట్వైస్ అంటాం. కాల్షియం హైడ్రాక్సైడ్ ఉంటుంది.